ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా వరుసగా రెండో రోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతుల ధర్నాలు, బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు కొనసాగాయి. ప్రధానంగా ఈరోజు సిద్దిపేట మండలము, అట్లాగే చిన్నకోడూరు మండలము, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఆందోళనను కొనసాగించారు. చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ వద్ద జాతీయ రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు బైఠాయించి రైతు భరోసా యథావిధిగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం చెల్లించిన మాదిరిగానే రైతులకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు చిన్నకోడూరు మండల నాయకుల్ని అరెస్ట్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు భరోసాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, రాస్తారోకో నిర్వహించారు. ఇక సిద్దిపేట మండలం బూరుగుపల్లి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున రైతులు ధర్నా చేశారు. ఆ గ్రామంలో బూరుగుపల్లి గ్రామంలో బైఠాయించినటువంటి రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక నంగునూరు మండల కేంద్రంలో కూడా ఈరోజు రైతుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నాలు కొనసాగాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని నయవంచనకు గురి చేస్తుందని చెప్పారు. రైతు భరోసాపై 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి ఇస్తారన్న ప్రభుత్వం 12,000 రూపాయలకు కుదించడం అన్యాయమని, అట్లాగే ఆంక్షలు విధిస్తూ రైతు భరోసా అమలు చేయడానికి సిద్ధం కావడం పూర్తిగా అన్యాయమని చెప్పి రైతులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ కేంద్రంలో ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. ఇక జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు నిమ్జుకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గతంలో నిమ్జులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి భూములు సేకరించి ఇప్పటి వరకు కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ తమ భూముల్ని తమకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.